బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ అత్తాపూర్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఆలయ భూములను కబ్జా కోరల నుంచి కాపాడాలి అంటూ హిందూ సంఘాలు స్థానికులు పోరుబాట పట్టారు. అధికారుల నిర్లక్ష్యంపై మండిపడుతూ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ ధర్నాకు దిగారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అత్తాపూర్ శివాలయం దగ్గరకు మరి కాసేపట్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ రాబోతున్నారు. దీంతో అక్కడ ఉత్కంఠ వాతావరణం కనిపిస్తోంది. ప్రస్తుతం అత్తాపూర్, రాంబాగ్, హైదర్గూడ ప్రాంతాలలో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. దేవుడి భూములను కూడా వదలకుండా కబ్జా చేస్తున్నారంటూ స్థానికులు రోడ్డెక్కారు. కబ్జాల వెనుక ఎంతటి వారున్నా వదిలేది లేదని, ఆలయ భూములను రక్షించాల్సిందేనని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఆలయానికి చెందిన కోట్లాది రూపాయల విలువైన భూములను నకిలీ డాక్యుమెంట్లతో ఆక్రమిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంతోనే ఇలా ఆందోళనకు దిగాల్సి వచ్చిందని, ఉద్యమాన్ని చేపట్టాల్సి వచ్చిందని స్థానికులు అంటున్నారు. పరిస్థితి తీవ్రతను గమనించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వయంగా రంగంలోకి దిగబోతున్నారు. అక్రమ కట్టడాలపై ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అత్తాపూర్ శివాలయం పరిసరాలలో పోలీసులు భారీగా మోహరించారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరింత సమాచారం అత్తాపూర్ నుంచి మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, అసలు ఆలయ భూములను ఎవరు కబ్జా చేశారు? ఇప్పుడు ఏం జరగబోతోంది? హైడ్రా కమిషనర్ అక్కడికి ఎంతసేపట్లో వచ్చే అవకాశం ఉంది? అంటే రాజేంద్ర నగర్ అత్తాపూర్ లో రామాలయం సంబంధించిన భూములు అక్కడ ఉన్నాయి. వాటితో పాటు ప్రభుత్వానికి సంబంధించిన అసైన్ భూములు కూడా కలిపి ఉన్నాయి. అయితే రామాలయ భూమికి సంబంధించిన ల్యాండ్స్ అంతా కూడా ఎండోమెంట్ పరిధిలో ఉన్నాయి కాబట్టి దాన్ని ఎవరు డిస్టర్బ్ చేయట్లేదు. కానీ ఏదైతే ప్రభుత్వ భూమి ఉందో దాన్ని కబ్జా చేసే ప్రయత్నం కొందరు చేస్తున్నారని చెప్పేసి కూడా స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి వచ్చి ఆందోళన చేస్తున్నారు. కొంతమంది తమకి కోర్టు ఆర్డర్ ఉందని చెప్పేసి రాత్రికి రాత్రి అక్కడ షెడ్లు నిర్మించే ప్రయత్నం చేయడంతోనే వారంతా కూడా ఆలయానికి సంబంధించిన భూములు ఎలా కబ్జా చేస్తారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున అటు అత్తాపూర్ తో పాటు రాంబాగ్, హైదర్గూడకు చెందిన రామ భక్తులతో పాటు అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా పెద్ద ఎత్తున అక్కడ చేరుకొని ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వ భూమి, ఆ దేవాలయానికి సంబంధించిన భూములు ఉన్న చోట ప్రైవేటు వ్యక్తులు వచ్చి తమదని చెప్పేసి కోర్టు ఆర్డర్ చూపించి కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున స్థానికులు ఆందోళన దిగడం జరిగింది. అక్కడ పోలీసులు వెంటనే అక్కడ చేరుకొని ఇరు వర్గాలకు నచ్చజెప్పి కబ్జా చేసే ప్రయత్నం ఉన్నవారు వారందరినీ కూడా అక్కడ నుంచి పంపించి వేయడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళంతా కూడా అక్కడే ఉన్నారు. దీనికి సంబంధించి ఎందుకు కబ్జా చేసినారు? కోర్టు ఆర్డర్ ఉంటే కోర్టు క్లియర్ గా ఆ భూమికి సంబంధించి ఏదైతే కలెక్టర్, రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది, ఆ ఆదేశాలు వాటికి సంబంధించి ఆ భూమి అంతా కూడా కొలిచి ఎవరి భూమి ఎక్కడ ఉందనే దానికి సంబంధించి తేల్చాలని చెప్పేసి ఆర్డర్ ఉంది తప్ప ఆ వారికి చెందిన భూమి అని చెప్పేసి ఎక్కడ కూడా ఆర్డర్ లేదని చెప్పేసి స్థానికులు ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు కూడా వారికి నచ్చచెప్పి అక్కడ నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా ఫిర్యాదు చేశారు కాబట్టి ఆయన మరికొద్ది సేపట్లోనే అక్కడ చేరుకొని అసలు ఆ భూమి ఎండోమెంట్ ఎంత ఉంది, ప్రభుత్వానికి సంబంధించిన భూమి ఎంత భాగం ఉందనే దానికి సంబంధించి పూర్తి సర్వే నిర్వహించిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వ భూములను కాపాడేందుకే హైడ్రా ఏర్పాటు చేశారు కాబట్టి హైడ్రా కూడా ముందుకు వచ్చి అసలు ఈ ప్రభుత్వ భూమిని కాపాడాలని చెప్పేసి స్థానికులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ అక్కడ రోడ్డుపై ఆలయానికి సంబంధించిన భూముల దగ్గర ఆందోళన చేయడంతో ఒకసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని వారందరికీ కూడా నచ్చజెప్పి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఖచ్చితంగా ఇది ప్రభుత్వానికి సంబంధించిన భూమితో పాటు ఆలయానికి సంబంధించిన భూమి ఉంది. ఇక్కడ ప్రైవేటు వ్యక్తులకు సంబంధించి ఎక్కడా కూడా భూమి లేదు అని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నారు. ఎందుకంటే పురాతన రెవెన్యూ అధికారులు అక్కడికి వచ్చారా? వాళ్ళు లింక్ డాక్యుమెంట్స్ చూపిస్తూ ఉన్నారా?
అంటే రెవెన్యూ అధికారులకి హైకోర్టు డైరెక్షన్ ఇచ్చిందని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నారు. కబ్జా చేసేదానికి వచ్చిన వాళ్ళు కూడా మాకు ఆ కోర్టు ఆదేశాలు ఇచ్చింది, మాకు పొజిషన్ కి వెళ్ళమని చెప్పింది అని చెప్పేసి కూడా ఒక ఆ కాపీస్ చూపించే ప్రయత్నం చేస్తున్నా కానీ అవన్నీ ఫేక్ అని చెప్పేసి కూడా అక్కడ స్థానికులు చెప్తున్నారు. కాబట్టి పోలీసులు ఇప్పుడు ఎంటర్ అయ్యారు కాబట్టి రెవెన్యూ అధికారులతో మాట్లాడి ఆ భూమికి సంబంధించి ఎవరు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారు, వారి దగ్గర ఉన్న డాక్యుమెంట్లు ఏంటి, వాటన్నిటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ చేస్తేనే అసలు విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఆ భూమి అంతా కూడా ఎండోమెంట్ కి సంబంధించినతో పాటు ఇటు ప్రభుత్వ భూమి కూడా ఉంది, ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించి ఏ భూమి కూడా అక్కడ లేదు. ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి అక్కడ రామాలయం టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ కి సంబంధించి ఎండోమెంట్ పరిధిలో ఇప్పుడు అంతా కూడా భూమి ఉంది అని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నారు. రైట్, ఇప్పుడు ఎవరైతే కోర్టు నుంచి ఆర్డర్ ఉంది అని చెప్తున్నారో, ఎవరు ఆ పొజిషన్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారో వాళ్ళ వెర్షన్ ఏంటి? అంటే కొంతమంది సిక్కులకు సంబంధించిన వారు తమ ల్యాండ్ ఉంది అక్కడ అని చెప్పేసి కోర్టు నుంచి ఒక ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చి కబ్జా చేసే ప్రయత్నం చేస్తేనే కోర్టు క్లియర్ గా డైరెక్షన్ ఇచ్చిందని చెప్పేసి ఆ ఆలయానికి సంబంధించిన నిర్వాహకులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే వారంతా కూడా ఇదైతే క్లియర్ గా రెవెన్యూ అధికారులు కలెక్టర్ పొజిషన్ కి వెళ్ళి అక్కడ ఎవరి భూమి ఎక్కడుంది, రెవెన్యూ రికార్డ్ లో ఏమున్నాయి, వాటన్నిటిని కూడా 3 నెలల్లో తేల్చాలని చెప్పేసి ఆర్డర్ ఇచ్చింది తప్ప ఇప్పటికిప్పుడు వారికి పొజిషన్ ఇవ్వమని చెప్పేసి ఎక్కడ కూడా ఆర్డర్ లేదని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు పోలీసులకు వారి దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు కూడా రెవెన్యూ అధికారులు దీనిపై సర్వే చేసి ఆ ప్రభుత్వ భూమి ఎంతుంది, ఎండోమెంట్ భూమి ఎంతుంది, అసలు దీనికి సంబంధించి సర్వే చేసి వాస్తవాలు ఏంటో తేల్చండి అన్న ఆర్డర్ కి మీరు పొజిషన్ తీసుకోండి అన్న ఆర్డర్ కి చాలా తేడా ఉంటుంది. సో అలాంటి ఆర్డర్ని పట్టుకొని పొజిషన్ తీసుకోవడానికి అక్కడికి ఆ వ్యక్తులు ఎలా వచ్చారు, రెవెన్యూ అధికారులు రాకుండా? ఖచ్చితంగా దానికోసమే ఇప్పుడు అక్కడ ఉన్న స్థానికులంతా కూడా ఆందోళన చేస్తున్నారు. ఒక హైకోర్టు ఆర్డర్ అని చెప్పేసి వచ్చి రాత్రికి రాత్రి భూమిని కబ్జా చేస్తామంటే ఎలా ఊరుకుంటామని చెప్పేసి కూడా వాళ్ళు ఆందోళనకు దిగారు. వారు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, నిర్మించే ప్రయత్నం ఏదైతే షెడ్లు కానీ అక్కడ రేకులు కానీ కొట్టే ప్రయత్నం చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదు అని చెప్పేసి ఆందోళనకు పెద్ద ఎత్తున దిగడంతోనే పోలీసులు ఎంటర్ అయ్యి ఇప్పుడు ప్రస్తుతం అయితే అక్కడ గొడవలు కాకుండా ఇద్దరికి నచ్చ చెప్పి వారు ఎవరైతే కబ్జాకు వచ్చారో వారందరినీ కూడా పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది. వారి దగ్గర ఉన్నటువంటి ఆధారాలు, ఆర్డర్ కాపీలు అవన్నీ పరిశీలించిన తర్వాత ఒకవేళ ఫేక్ అయితే వారిపైన కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. హైడ్రా కమిషనర్ తో పాటు రెవెన్యూ అధికారులు కూడా రాజేంద్ర నగర్ సంబంధించిన రెవెన్యూ అధికారులు అందరూ కూడా అక్కడికి వచ్చి ఈ భూమికి సంబంధించిన వివాదం తేల్చాలని. ఎన్ని ఎకరాల భూమి, ఎంత విలువ చేసే భూమి ఉంటుంది వాళ్ళు మా భూమి అని క్లెయిమ్ చేసుకుంటున్నది? అంటే ఎగ్జాక్ట్ గా ఫిగర్ చెప్పట్లేదు కానీ అందులో దాదాపు ఒక 1000 నుంచి 4000 గజాల వరకు కూడా అని చెప్తున్నారు. కానీ అందులో ఎంత భూమి కబ్జా చేయాలనుకుంటున్నారు, అసలు ఎండోమెంట్ భూమి ఎంత ఉంది, ప్రభుత్వ భూమి ఎంత ఉంది అనేది రెవెన్యూ అధికారులు లెక్క తేలిస్తేనే మొత్తం బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ దాదాపు రామాలయానికి చెందిన భూములు అత్యంత ఖరీదైన ప్రాంతం రాజేంద్ర నగర్ అనేది మెహదీపట్నం, ఇటు గచ్చిబౌలికి చాలా దగ్గర ఏరియాలో ఉంటుంది అత్తాపూర్. అక్కడ సిటీ సెంటర్ లో రామాలయానికి చెందిన దాదాపు ఒక 3-4 ఎకరాల భూమి ప్రస్తుతానికి అక్కడ ఉంది. దాంతో పాటు ఇంకా ఎండోమెంట్ తో పాటు ప్రభుత్వానికి సంబంధించిన భూమి కూడా ఉంది. అదంతా కూడా రామాలయ టెంపుల్ కే చెందాలని చెప్పేసి స్థానికులు ఆందోళన చేస్తున్న పరిస్థితి అక్కడ ఉంది. రైట్ సురేష్, హైదరాబాద్ అత్తాపూర్ లో హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఆలయ భూములను కబ్జా కోరల నుంచి కాపాడాలి అంటూ హిందూ సంఘాలు, స్థానికులు పోరుబాట పట్టారు. అధికారుల నిర్లక్ష్యంపై మండిపడుతూ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ ధర్నాకు దిగారు. వాళ్లకు సర్ది చెప్పి అసలు విషయాలు బయటకు తీస్తాము, ఎవరైనా కబ్జాకు పాల్పడాలి అనుకుంటే వాళ్ళని కఠినంగా శిక్షిస్తామని పోలీసులు వాళ్ళకి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మరికొద్ది సేపట్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా అక్కడికి రాబోతూ ఉన్నారు. నిజంగా కోర్టు నుంచి ఉన్న ఆర్డర్ ఏంటి, ఆ ఆర్డర్ తెచ్చుకున్న వ్యక్తులు ఏం చెయ్యాలని అనుకుంటూ ఉన్నారు అనే వాస్తవాలను బయటకు తీయబోతున్నారు. ఒకవేళ నిజంగానే అక్కడ ఆక్రమణలకు పాల్పడాలన్న ఉద్దేశంతోనే వచ్చినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది అని తెలుస్తోంది.